వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తమిళనాట రోజా మరోసారి తన ప్రతాపం చూపించబోతుంది. సినిమాలో కాదు, ఈసారి రాజకీయాల్లో. ఏపీ నుంచి వెనుదిరిగినటువంటి రోజా తమిళనాడులో తన రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్టు అయితే ఒక ప్రచారం జరుగుతుంది. అందులోనూ తమిళనాడులో కొత్తగా విజయ్ కొత్త పార్టీ పెట్టాడు కాబట్టి ఆ కొత్త పార్టీలో కొత్త వాళ్ళందరినీ కూడా ఆహ్వానించే నేపథ్యంలో రోజాకు కూడా పిలుపు వచ్చిందంట. మరి ఈ కొత్త పార్టీలో రోజా వెళ్ళి అక్కడ తన ప్రతాపం చూపించబోతుంది. మరి ఇక్కడ ఓడిపోయిన రోజా తమిళనాడు గెలుస్తుందా? మరి చూద్దాం. దీని గురించి పూర్తి వివరాలంతా కూడా మనతో డిస్కస్ చేయడానికి కామన్ మ్యాన్ కిరణ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. కిరణ్ గారు చెప్పండి, వైసీపీ ఓడిపోయిన తర్వాత రోజా ఒక్కసారి కూడా బయటికి రాలేదు. వైసీపీలో ఉన్నప్పుడు చాలా కార్యక్రమాల్లో తను బాగా యాక్టివ్గా ఉన్నారు. ఆడదాం ఆంధ్ర కానీ, పల్లె నిద్ర కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువగానే పార్టిసిపేట్ చేశారు అన్నిట్లో. తర్వాత ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో ఓడిపోవడానికి కారణం వైసీపీ నేతలని ఒకసారి ఆరోపించింది. ఇప్పుడేమో అసలు బయటకు కూడా రావట్లేదు. ఎట్లా ఉంది మరి ఆవిడ పరిస్థితి ఇక్కడ ఆంధ్రాలో? 2024లో 2 నెలలు వెనక్కి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ గతి అయితే పట్టిందో అందరికీ తెలిసిన విషయమే. రోజా ఏ విధంగా మాట్లాడిందో, ఆమె ఆడుదాం ఆంధ్రాలో భాగంగా కానీ పల్లె నిద్ర కానీ ఈమె ప్రతి దాంట్లో కూడా స్కామ్లు, నగరిగడ్డ రోజా అడ్డా అనే విధంగా మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు అని తెలిసిన తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టి తమిళనాడు వెళ్ళిపోవటం జరిగింది. అక్కడి నుంచి ఈ 2 నెలల తర్వాత, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి అన్నీ చూసుకుంటా రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి అన్నీ తెలుసుకోవటానికి ఒక 2 నెలలు టైం పట్టిన మాట వాస్తవమే. ఇప్పుడు సిఐడి కేసు నమోదు చేయటం జరిగింది. ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేయటం జరిగింది. ఇక రోజా తమిళనాడు వెళ్ళటం కానీ, తమిళనాడు నుంచి అటు ఇటలీ వెళ్ళటం, ఇటలీ నుంచి అమెరికా వెళ్ళటం, ఎక్కడికి వెళ్ళినా కూడా అంతా సర్వనాశనమే. ఇప్పుడు ఏంటంటే కొత్తగా తమిళనాడులో అక్కడ విజయ్ పెట్టే పార్టీలో జాయిన్ అవ్వాలని చూస్తున్నారు. అది రైట్ అండి. సో మరి ఇప్పుడు ఆంధ్ర నుంచి తమిళనాడుకి వెళ్ళబోతుందని అంటున్నారు. అంటే నేను ఏమనుకున్నానంటే ఇంకా ఓడిపోయింది కదా, మళ్ళీ రాజకీయాలకు వెళ్ళలేదు అనుకున్నాను. కానీ ఇప్పుడు మరోసారి రాజకీయాలకు వెళ్ళడానికి ఆమె సిద్ధంగా ఉంది, అది కూడా తమిళనాడులో. ఎట్లా ఉండబోతుంది మరి ఆమె రంగప్రవేశం అక్కడ? తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టిన తర్వాత నాకు తెలిసి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 28వ తారీఖున రజనీకాంత్ గారు విజయవాడ రావటం జరిగింది. అప్పుడు రోజా కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ అందరూ మాట్లాడిన మాటలు అందరికీ తెలుసు. ఈరోజు పార్టీ పెట్టిన తర్వాత ఈమె చేసిన అరాచకాలు అన్నీ తెలిసి రోజా గారికి డైరెక్ట్గా విజయ్ గారే చెప్పారు, దయచేసి నువ్వు మా పార్టీలోకి కానీ మా రాష్ట్రంలోకి కానీ అడుగు పెట్టవద్దు అని చెప్పి డైరెక్ట్గా విజయ్ గారు చెప్పిన తర్వాత ఆ డిస్కషన్ గురించి ఇంకెక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం. ఈ రాజకీయాల్లో ఇప్పుడు ఈవిడ ఇక్కడ సైలెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తమిళనాడులో పార్టిసిపేట్ చేస్తామని అంటుంది. మరి తమిళనాడులో విజయ్ దగ్గరికి వెళ్ళి ఆమె పోటీ చేసే అవకాశం ఉందా రోజా? తమిళనాడు వెళ్తాను అని ఏమనుకుంటుంది. అసలు విజయ్ గారు పార్టీ పెట్టిన తర్వాత రోజా చేసినవి, ఇప్పుడు రోజా ఏపీలో ఎలాంటి పాలన చేసింది, ప్రజలు వీళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారు అనేది వాళ్ళకి తెలియకుండా ఉంటుందంటారా? వీళ్ళు అక్రమంగా సంపాదించింది కానీ, ఆ రోజా మీద ఉన్న కేసులు కానీ అన్నీ తెలిసిన తర్వాత దయచేసి నువ్వు మా పార్టీలోకి అడుగు పెట్టవద్దు, మీ దరిద్ర పాదాన్ని మీ ఏపీలోనే ఉంచండి అని చెప్పి వాళ్ళైతే కోరుకుంటున్నమాట వాస్తవం. దరిద్ర పాదం అంటే ఇప్పుడు ఆ మాట్లాడిన మాటలు అన్నీ ఇక్కడ జగన్ గెలుస్తాడు, అక్కడ కేసీఆర్ గెలుస్తాడు, ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుంది, ఏ విధంగా అయితే ఇది జరిగిద్ది అని చెప్తారో అది జరగదు. అప్పుడు ఐరన్ లెగ్ అనక ఏమంటారు, ఎక్కడన్నా హోటల్స్కి వెళ్ళి తింటే ఏరన్నా శుభకార్యాన్ని పిలిస్తే అక్కడికి వెళ్తే అన్నీ కూడా పెటాకుళ్ళు అయిపోవటం. అలాంటి దరిద్ర పాదాన్ని పాదం అనకుండా ఇంకేమంటారు చెప్పండి? ఏం తింటే అని కాదని ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చినట్టు తింటా, నోటికి వచ్చినట్టు మాట్లాడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి
ఇలాగ అక్రమంగా దోచుకొని ఇప్పుడు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఇప్పుడు ఏపీలో పరిస్థితి అయిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను, విజయ పార్టీలో చేరుతున్నాను అంటే ఇంకా అంతా నీ ఇష్టం, ఇంకా వాళ్ళు చేర్చుకుంటారా లేదా అనేది ఏమీ లేదు, ఇక అన్నీ నువ్వే డిసైడ్ చేసుకుంటావు. రైట్. ఇంతకీ విజయ్కి తెలియదు అంటారా? మరి విజయ్ ఇక్కడ ఆల్రెడీ వైసీపీ రాజకీయాలు కానీ ఆంధ్ర రాజకీయాలు కానీ అన్నీ అబ్జర్వ్ చేసే ఉంటాడు. ఎందుకంటే పాలిటిక్స్లోకి ఎంట్రీ అవుతారు కాబట్టి చుట్టూ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. తనకి తెలియదు అంటారా? మరి రోజాని ఎలా తీసుకుపోతున్నారంటారు? 2019 నుంచి 24 తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న కంపెనీలు అన్ని పక్క రాష్ట్రాలకు బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ చాలా వరకు కంపెనీలు వెళ్ళిపోయిన తర్వాత ఏపీలో పాలన చూసి ఇంకా వాళ్ళు కూడా అతను సినిమా యాక్టర్గా నెంబర్ 1 పొజిషన్లో ఉన్న విజయ్ గారు కూడా పార్టీ పెడుతున్నారు అంటే వాళ్ళ పార్టీలో ఇలాంటి రోజా లాంటి నాయకులను తీసుకోకూడదు అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా విజయ్ గారు అయితే చెప్పడం జరిగింది. ఏమనైతే తమిళనాడులో విజయ్ గారు పార్టీలో అయితే తీసుకోరు అని చెప్పి నేనైతే అతను విజయ్ గారే చెప్పిన తర్వాత ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం. ఒకవేళ రోజా అక్కడ వెళ్ళి గెలిచిందనుకో అప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఆల్రెడీ వైసీపీలో గెలిచి చాలా వేల కోట్ల ఆస్తులు వెనకేసుకుంది. మళ్ళీ తమిళనాడులో కూడా ఆవిడ మరొకసారి ఇంకో ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది కదా, చాలా ఆస్తులు కూడా వెనకేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అసలు గెలవటం కాదండి, ఆ పార్టీలో తీసుకోవాలి కదా. నిన్నెవరు తీసుకుంటున్నారు? నిన్నెవరు తీసుకోవట్లేదు. ఒకవేళ నువ్వు తమిళనాడు కనుక సరే, నువ్వు తమిళనాడు ఇప్పుడు ఇక ఇండియాలో లేదు రోజా, ఇటలీ వెళ్తుంది, ఇటలీ నుంచి అమెరికా వెళ్ళింది. ఒకవేళ ఇండియా కనుక వచ్చింది అంటే మాత్రం ఎయిర్పోర్ట్లోనే రోజాని అరెస్ట్ చేస్తారు. ఆ మీద కేసులు ఆ రకంగా నమోదైనవి. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా 120 కోట్ల స్కామ్ జరిగింది. దాదాపు ఇసుక మావ, ల్యాండు, శాండు, వైను, మైను, పత్తి, దాంట్లో కూడా ఎర్రచందనం చిత్తూరు జిల్లాలో దొరికే శేషాచలం అడవుల్లో దొరికే ఎర్రచందనాన్ని చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడు బోర్డర్ మీద ఇప్పుడు మామూలుగా నగరే ఎక్కడైతే ఏపీ నుంచి చెన్నై బోర్డర్కి చేర్చడం వీళ్ళ బాధ్యత. వీళ్ళ అన్నలు ఇద్దరు రౌడీ షీటర్లు ఈ రకంగా అక్రమంగా సంపాదించారు. గెలిచిద్ది అనే మాట తీసి పక్కన పెట్టండి, కనీసం ఏమని వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించటానికి కూడా ఎవరు కూడా సిద్ధంగా లేదు అనే మాట వాస్తవం. అయితే చాలామంది అంటున్నారు తమిళనాడులో ఒకవేళ ఆవిడ పార్టిసిపేట్ చేసినా ఆవిడని అస్సలు గెలిచే ప్రసక్తి ఉండదు, మేము అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేసి మరి ఆవిడని ఓడిద్దాం అన్నట్టు కూడా ఇక్కడ కొంతమంది నాయకులు అయితే రెడీగా ఉన్నారు. సో అట్లా జరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? ఒకవేళ ఏపీ ఇండియాలో అడుగు పెడితేనే పోలీసులు ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేస్తారు. సరే, అది అరెస్ట్ కాదండి, అక్కడ క్యాంపెయిన్ చేస్తే ఆవిడని అక్కడ నుంచి క్యాంపెయిన్ చేయకుండా అడ్డుకుంటారు టీడీపీ నాయకులు అంటారు. నిజమేనా? మీరు అడ్డుకునే అవకాశం ఉందా? అక్కడ ఆ ఛాన్స్ దాకా ఇవ్వరండి పోలీసులు. ఆ మీద కేసులు ఆ రకంగా నమోదైనవి. ఇండియాలో ఆ అడుగు పెడితేనే అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా జస్ట్ మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నారు. ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా ఎవరన్నా రాష్ట్రం గురించి కానీ రాష్ట్రంలో ఉన్న పాలన గురించి కానీ మాట్లాడితే 41A నోటీసులు ఇచ్చారు. పెట్టండి, ఇదంతా పక్కన పెట్టిన పోలీసులు అక్కడ క్యాంపెయిన్ చేస్తే అక్కడ పోటీ చేస్తే మీ వాళ్ళు అడ్డుకునే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఉంటుందండి. అడ్డుకుంటారా? ఖచ్చితంగా అడ్డుకుంటారు. ఎందుకంటే ఇంతకుముందు రజనీకాంత్ 2023 ఏప్రిల్ 28వ తారీఖున విజయవాడ వచ్చినప్పుడు వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడాల, ఎన్టీ రామారావు గురించి హైదరాబాద్లో జరిగిన డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. దానికి రోజా కానీ కొడాలి నాని కానీ వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇలాంటి వాటిని తమిళనాడు వాళ్ళు ఎలా స్వీకరిస్తారు చెప్పండి? ఆమెనైతే మాత్రం తమిళనాడులో అడుగు పెట్టనివ్వరు, తమిళనాడు వాళ్ళే అడుగు పెట్టనివ్వరు. ఒకవేళ అడుగు పెట్టినా కూడా ఏపీ ప్రజలు అడ్డుకుంటారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. మొత్తానికి రోజా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇటు టీడీపీలోకి ఎలాగో రాదు, ఆవిడ రానియరు. ఇంకా వైసీపీలో ఓడిపోయింది కాబట్టి వైసీపీకి కూడా భవిష్యత్తు లేదు. మరి ఈవిడ ఫ్యూచర్ తమిళనాడు కాకపోతే ఇంకా ఎలా ఉండబోయే అవకాశం ఉంది? రాజకీయ సమాధి కట్టేశారు రోజాకి, రాజకీయంగా లేదు. నేను జబర్దస్త్ షోలోకి వెళ్తాను, సినిమాలోకి వెళ్తాను,
మహేష్ బాబు పక్కన హీరోయిన్గా చేస్తాను ఇలాంటి మాటలన్నీ తీసి పక్కన పెట్టి నువ్వు ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటే మంచిది. ఇంకా నువ్వు కూడా ఏమో కూడా తమిళనాడు వెళ్ళి నేను పార్టీలో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి జయలలితలాగా ఇంకా సంపాదిద్దామని ఏదో కళ్ళగంటుంది. అవన్నీ కూడా ఏమీ జరగవు అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఏపీలో చేసిన దరిద్రాలు తమిళనాడుకే కాదు ప్రపంచం మొత్తం కూడా తెలుసమ్మా. నిన్ను ఎవరు కూడా నిన్ను తమిళనాడు విజయ పార్టీలో అయితే తీసుకోరు అని చెప్పి నేనైతే చెప్పగలను. వైసీపీలో ఛాన్స్ లేదు కదా భవిష్యత్తు. జైలు చాలా విశాలమైనది, నీ మీద కేసులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. నిన్ను జైల్లోకి తీసుకెళ్ళటానికి పోలీసులు చాలా ఎదురు చూస్తున్నారు అని చెప్పి నేనైతే చెప్పగలను. ఎప్పుడు ఇండియాలో అడుగు పెడతావా, అడుగు పెట్టిన మరుక్షణం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా సిఐడి అధికారులకు ఫోన్స్ వస్తాయి. వాళ్ళు డైరెక్ట్గా అక్కడి నుంచి అరెస్ట్ చేసి ఏపీకి తీసుకొని వస్తారు. రైట్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇదండి రోజా పరిస్థితి. ప్రస్తుతం అయితే కిరణ్ గారు ఈ విధంగా అయితే చెప్పారు. సో ఇంతకు మీరేమనుకుంటున్నారు రోజా గురించి కింద కామెంట్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ కేటీవీ తెలుగు. నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.